దేశ ద్రోహులు కూడా చేసేటువంటి ఇంకొక ప్రమాదకరమైనటువంటి కార్యక్రమం. సిటీ పోలీస్ కమిషనర్ గారు స్పష్టంగా చెప్పారు, ఏ దేశానికైనా ఏ వ్యవస్థకైనా అక్కడ ఉన్నటువంటి సహజ వనరులు ఎంత బలమైనయో అదే స్థాయిలో ఆ సమాజంలో ఉన్నటువంటి మానవ వనరులు కూడా అంతే బలీయమైనది. మన దేశ శక్తి మన మానవ వనరులే. ఈ మానవ వనరుల మీద దాడి చేసి నిర్వీర్యం చేసి మాదక ద్రవ్యాల బాగా పడేటట్టు చేసి బలహీనపరిస్తే భారతదేశాన్ని బలహీనపరుస్తున్నటువంటి కుట్రదారులు కొద్దిమంది, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి అమాయక పిల్లల్ని వాడుకొని డబ్బులు సంపాదించుకోవాలనేటువంటి దుర్మార్గపు ఆలోచన చేసేవాడు కొద్దిమంది. ఈ రెండు కూడా ఈ దేశానికి ప్రమాదకరమైనటువంటి వ్యవస్థలే. వీటి మీద అత్యంత జాగ్రత్తగా ఉంది. మనం మన రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా నమ్ముతాం. అందుకే రాష్ట్ర ప్రభుత్వం సందీప్ శాండిల్య గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడినటువంటి ఈ విభాగం పెద్ద ఎత్తున పనిచేయడానికి కావాల్సినటువంటి ఆర్థిక వెసులుబాటు కావాలని అడిగినప్పుడు ఆర్థిక పరిస్థితి అనేది ఇబ్బందే లేదు. బడ్జెట్ ఇస్ నాట్ ఎ ప్రాబ్లం ఎట్ ఆల్. ఎంతైనా ఇస్తాం. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. మీకు ఎంతైనా ఇస్తాం, మీరు తీసుకోండి. కానీ ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా మాదక ద్రవ్యాల వినియోగం కానీ రవాణా కానీ వాడకం కానీ కనపడకుండా చేయాల్సిన బాధ్యత మీదని వారికి స్పష్టంగా చెప్పి వారు అడిగిన వెంటనే అన్ని ఇచ్చాం. భవిష్యత్తులో కూడా ఇస్తాం, ఏ ఇబ్బంది లేదు. మనందరం ఈ సమాజం బలంగా ఉంటేనే ఈ రాష్ట్రం బలంగా ఉంటుంది. పిల్లల భవిష్యత్తే ఈ రాష్ట్ర భవిష్యత్తు. తల్లిదండ్రులు రకరకాలైనటువంటి వ్యాపకాలతో వారి పనులు ఒత్తిడితో ఉన్న వాళ్ళ కార్యకలాపాల్లో ఉంటే వాళ్ళు ఎక్కువ సమయం వెచ్చితపైన పిల్లలపైన అటువంటి వారిని ఎన్నుకొని ముఖ్యంగా ఇటువంటి శక్తులు వారి మీద దృష్టి సారిస్తా ఉన్నారు. ఈ నార్కోటిక్స్ ఈ రాష్ట్రంలో, మాదక ద్రవ్యాలు ఈ రాష్ట్రంలో లేకుండా చేయాలంటే కేవలం పోలీసు యంత్రాంగం ఒకటే కాదు, ప్రభుత్వ యంత్రాంగం ఒకటే కాదు, యావత్ సమాజం అంతా కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. మన పిల్లల భవిష్యత్తు మనందరిపైన ఉంది. ప్రతి పౌరుడు దీని మీద దృష్టి సారించాల్సిన అవసరం ఉందని నేను ప్రగాఢంగా నమ్ముతా ఉన్నాను. అందుకనే పోలీసు యంత్రాంగం చేసేటువంటి ప్రతి చర్యకి ఈ రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు కనపడకూడదని కోరుకునే ప్రతి ఒక్కళ్ళు కూడా తూచా తప్పకుండా సహకరించవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అది కళాశాలలో వేసేటువంటి కమిటీలు కానీ, కాలనీస్లో వేసేటువంటి కమిటీలు కాదు, నగరాల నుంచి గ్రామాలకు కూడా విస్తృతున్నటువంటి పరిస్థితుల్లో ఆయా గ్రామాల్లో వేసేటువంటి కమిటీలు కానీ, అత్యంత ప్రాధాన్యంగా తీసుకొని పోలీస్ యంత్రాంగం చెప్పినట్టుగా అక్కడ కమిటీలు వేసుకొని ఎప్పటికప్పుడు మీరు ఆ సమాచారాన్ని వ్యవస్థకు అందిస్తే దీన్ని కట్టడి చేయడం పెద్ద సమస్య కాదు. మన పోలీస్ యంత్రాంగం చాలా బలమైనది, చాలా తెలివైనది కూడా. ఎంత దూరమైనా వెళ్లి నేరస్తులను పట్టుకోగల శక్తి సామర్థ్యాలు మన పోలీసు వ్యవస్థకు ఉన్నాయి. మనం చేయాల్సిందల్లా ఒక్కటే, ఈ వ్యవస్థకి వాళ్ళందరూ మన కోసమే పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళు ఉన్నది కూడా మన కోసమే, వాళ్ళు వేసే ప్రతి అడుగు మన క్షేమం కోసం వేస్తూ ఉన్నారు. కాబట్టి వారికి మనం సహకరించాలనేటువంటి మనస్తత్వాన్ని మనం పెంపొందించుకుంటే అద్భుతంగా ఈ రాష్ట్రంలో దీన్ని ఈ రాష్ట్రంలో ఎక్కడా లేకుండా చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు మన ఉన్నాయని చెప్పి మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తాను. చేయాలి. ఇప్పుడే నేను డీజీపీ గారితో కానీ సిఎస్ గారితో కూడా మాట్లాడుతూ
ఇది నగరాలకే కాదు గ్రామాల్లో కూడా సరే ఆయా గ్రామాల్లో తెలియని ప్రాంతాల్లో ఎవరైనా పంట పండిస్తూ దాన్ని రవాణా చేసే పరిస్థితి ఉంటే కూడా మీకు సమాచారం తెలిసేటప్పుడు కొంత ఆలస్యమైతే కూడా కానీ గ్రామాల్లో మాత్రం తెలియకుండా ఉండదు. అక్కడ ఏ పంట వేసినా ఎవరు పండిస్తున్నా ఏం జరుగుతున్నా ఎట్టి పరిస్థితుల్లో తెలుసు. కాదు ఆ సమాచారం ఇచ్చేటువంటి వ్యవస్థను మనం వ్యవస్థీకృతం చేసుకోలేకపోవడం వల్ల సమాచారం వెంటనే అందుబాటులో రాదు. కాబట్టి మీరు దయచేసి వెంటనే అన్ని గ్రామాల్లో కూడా మాదక ద్రవ్యాల నిరోధక కమిటీ అని ఒక సామాజిక బాధ్యత ఉన్నటువంటి పెద్ద మనుషుల్ని కమిటీలాగా వేసి ఆ ఊర్లో ఏ పొరపాటున కొత్త వ్యక్తి వచ్చినా ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నా ఎవరైనా పండించినా సమగ్ర సమాచారం వ్యవస్థ